నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ 12వ ర్యాలీ. రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. మున్సిపల్ కార్పొరేషన్ వారు కుక్కల కోతులు భిక్షాటన చేయు వారి బెడద నుంచి రాజమహేంద్రవరం ప్రజలను రక్షించాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. రైల్వే స్టేషన్లో కుక్కల బెడద నివారించాలి. నగరపాలక సంస్థ కమిషనర్కి రైల్వే అధికారులు సలహా సంఘ సభ్యులు వినతి. కోతులు కుక్కలు పందుల బెడదను నిర్మూలించాలి. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించిన మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ, బాబు షూరిటీ మోసాలపై 8వ వార్డుకు రచ్చబండ కార్యక్రమం స్థానిక ధనవాయిపేట మెయిన్ రోడ్ పార్క్ వెనుక డామినోస్ పిజ్జా వద్ద సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో మద్యం సిండికేట్లు నడుస్తూ ఉన్నాయి. మరి మొన్ననే 2 వాయిస్ లీకులు చూసాం. ఒకటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టౌన్ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, అదేవిధంగా మాజీ కార్పొరేటరు ఈ ఈవీఎం ఎమ్మెల్యే సమీప బంధువు మరి అతని పేరు కిలపర్తి శ్రీనివాస్, వీళ్ళిద్దరి యొక్క ఆడియో లీకులు మనం చూసాం. ఆడియో లీకుల్లో వీళ్ళు చెప్తా ఉన్నారు అవి మా వాయిస్లు కాదు, ఏ మార్పుడు. మరి ఏ మార్పుడు అన్నప్పుడు ఆ వాయిస్ రికార్డులు ఎలాగైతే బయటకు వచ్చాయో మరి వాళ్ళందరిపైన కూడా నేను పోస్ట్ చేశా, నా పైన కేసు కట్టండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. అది ఒకవేళ ఏ మార్పుడు అయితే క్లీన్ చీట్ ఇప్పించుకోండి కన్సర్న్ డిపార్ట్మెంట్తో. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సిగ్నేచర్తో ఈ వాయిస్లు దొంగ వాయిస్లు సంబంధం లేదని క్లీన్ చీట్ ఇప్పించండి. ఇప్పిస్తే మేమేంటని చూపిస్తాం. ఇవాళ మభ్యపెట్టి ప్రజలను మోసం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో అడిషనల్ కమిషనర్ వారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజమహేంద్రవరంలో కుక్కలు పందులు కోతుల బెడద లేకుండా చేయాలని, అలాగే భిక్షాటన చేయు వారి బెడద లేకుండా చేయాలని వినతి పత్రం ఇచ్చారు. సందర్భంగా మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కుక్కలు పందులు కోతులు భిక్షాటన చేయు వారి బెడద చాలా ఎక్కువగా ఉందని, దానిని నిర్మూలించడంలో మున్సిపల్ యంత్రాంగం మొత్తం విఫలమయ్యారని అంటూ రాష్ట్రంలో భిక్షాటన చేయటాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో విడుదల చేశారని, అలాగే సుప్రీంకోర్టు వారు కుక్కలను కట్టడి చేసి జననివాస ప్రాంతాల్లో కుక్కలు పందులు ఆవులు తిరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారని, వాటిని అమలు చేయకుండా మున్సిపల్ అధికారులు తసారం చేస్తున్నారని అన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన లేకపోవటం వల్ల అడిషనల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన రాజమండ్రి నగరానికి 2027లో పుష్కరాలు వస్తున్నాయి. కేవలం సంవత్సరాల టైం ఉంది. ఈ పుష్కరాలకి కుక్కలు పెడదా, పందులు పెడదా, కోతులు పెడదా ఉండకూడదని చెప్పి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రజా జీవనం ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు పందులు కోతులు ఇటువంటి ఏవి ఉండకుండా చూడమని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముష్టివాళ్ళ బాధ ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ముష్టి వాళ్ళు ఎవరో కూడా అడుక్కోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవో ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి,
ఈ మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కానీ దాన్ని కేర్లెస్గా తీసి అవతల పడేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్లు అక్కర్లేదు వీళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు వీళ్ళకి. వీళ్ళు ఈవేళ రాజమండ్రిలో ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి విశ్వేశ్వర ఆలయం దగ్గర దాకా కొన్ని వందల మంది ముష్టోళ్ళు ఉన్నారు. ఈ ముష్టోళ్ళని ఎవరిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు. కనీసం వాళ్ళు తీసుకెళ్ళి జీవకారుణ సంఘం రిహాబిలిటేషన్లో సెంటర్లో పెడదామనే ఆలోచన కూడా చేయట్లేదు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో కుక్కల బెడదను నివారించాలని రాజమండ్రి రైల్వే స్టేషన్ అధికారులు మేనేజర్ ఏవిఎస్ రంగనాథ్, శుంకర చంద్రమౌళి, రోహిత్ కుమార్, రైల్వే స్టేషన్ అభివృద్ధి అడ్వైజర్ బోర్డు కమిటీ సభ్యులు పివి సుబ్రహ్మణ్యం, యానాపు యేసు, ఎన్ పరశురాం, కృష్ణమాచార్యులు, ముంగుండి సూర్యనారాయణ తదితరులు కోరారు. ఈ మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్కి సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో అతిపెద్ద రైల్వే స్టేషన్గా ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషన్ ద్వారా ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారని, అయితే ఇటీవల కాలంలో స్టేషన్ ప్రాంగణం ప్లాట్ఫామ్లలో వీధి కుక్కలు ఎక్కువగా తిరుగుతుండడం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు. నమస్తే అండి. స్టేషన్ తరపు నుంచి ఇదివరకు ప్రతి నెల రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళం కమిషనర్ గారికి కుక్కల బెడద గురించి. వాళ్ళ పర్సనల్గా వచ్చి రిప్రజెంటేషన్ కలిసి చెప్దామని వచ్చాము. ఆయన మా అప్లికేషన్ తీసుకుని చాలా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే కుక్కలను అక్కడి నుంచి క్యాచ్ చేసి తీసేస్తాము, దగ్గర పబ్లిక్కి ఇబ్బంది పడకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ పేరు రంగనాథ్ అండి, స్టేషన్ మేనేజర్. జిల్లాలోనే అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలోని ప్రథమ రైల్వే స్టేషన్లో చాలా సంవత్సరాలుగా కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉంది. అనేక రూపాల్లో అనేక మంది సోషల్ మీడియాలోని అలాగే స్టేషన్లో కూడా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపించింది. దీని మీద మన సెంట్రల్ ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కోర్టు ద్వారా తెలియపరచడం జరిగింది. హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు అలాగే స్కూల్స్లో కూడా వీటి మీద చర్యలు తీసుకొని వాటికి. నగరంలోని 12వ డివిజన్లో కోతులు, కుక్కలు, పందులను నిర్మూలించాలని మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ మాట్లాడుతూ 12వ వార్డులో కోతులు, కుక్కలు, పందులు ఎక్కువయ్యాయని తెలిపారు. వీటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలకు వెళ్లే మహిళలపై కుక్కలు, కోతులు దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్కు వెళ్లే విద్యార్థులపైన దాడులు చేయడం వల్ల ఈ మధ్యకాలంలో ప్రభాస్ అనే విద్యార్థి గాయాల పాలయ్యాడని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ఐఎఫ్ఎస్ అధికారి పందిలపల్లి శ్రీనివాస్ 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని వారి ఇంటి వద్ద వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కీర్తి చక్ర శ్రీనివాస్ చిత్రపటానికి ఆయన బంధువులు, స్థానికులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన సోదరుడు కాకినాడ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీహరి జగన్నాథరావు మాట్లాడుతూ అటవీ సంపద సంరక్షణలో గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో వీరమరణం పొందిన కీర్తి చక్ర పందిలపల్లి శ్రీనివాస్ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని స్మరించుకునే విధంగా రాజమండ్రి నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజమండ్రి నగరవాసులందరికీ మా నమస్సుమాంజలు తెలియజేస్తూ కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ ఐఎఫ్ఎస్ వారి 34వ వర్ధంతి ఈ నవంబర్ 10, 2025 జరుగుతుంది. ఈవేళ డెహ్రాడూన్లో వారి మెమోరియల్ లెక్చర్స్ జరుగుతున్నాయి. అలాగే మన రాజమండ్రి కన్సర్వేటర్ ఫారెస్ట్ వారి కార్యాలయంలో ఇప్పుడే కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన రాజమండ్రిలోనే ఒక కీర్తి చక్ర అవార్డు గ్రహీత పందిరిపల్లి శ్రీనివాసరావు గారు ఒక స్మగ్లర్ అయినటువంటి వీరప్పన్ని గడగడలాడించి అక్కడ ఆదివాసులందరికీ కూడా చైతన్యపరుస్తూ అక్కడ ఎన్నలేని అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ కూడా గుళ్ళల్లో చిరస్థాయిగా ఉండిపోతూ విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని విధాల సౌకర్యాలు ఆదివాసులందరికీ ఏర్పాటు చేసి వాళ్ళలో గుండెల్లో ఉండి గుడి కట్టించుకున్న మహా వ్యక్తి ఎవరంటే కీర్తి చక్ర పందిరిపల్లి శ్రీనివాసరావు గారు. అలాంటి ఆయన మన రాజమండ్రిలో అన్నపూర్ణంపేటలో ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేస్తారు కానీ ఇలాంటి కార్యక్రమాలు రాజమండ్రిలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి అంటే మనం పార్టీల పరంగా అవ్వచ్చు, వేరే పరంగా అవ్వచ్చు చేస్తాం. ఇలాంటి కీర్తి చక్ర ఎందుకంటే వీరప్పన్ అనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఆయన చేతిలో ఈయన వీరమరణం పొందాడు. ఎలాగా ఫారెస్ట్ అధికారిగా ఉంటూ ఆయన నమ్మగలిపి ఆయన్ని ఆ రోజు మేము మా వయసు ఆ రోజులో అయితే
ఆయన చనిపోయిన రోజు కరెక్ట్గా 22-23 సంవత్సరాల వయసు నాది, నా చిన్న వయసు. నేను ఆయన నరికేసి ఫింగర్స్ ఏకలవ్య చిల్డ్రన్స్ హోమ్ జేసీఐ రాజమండ్రి మరియు ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రాజమండ్రి సంయుక్తంగా 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల కొరకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ను రాజమండ్రి 50 రోడ్లో గల వాంబే గృహాల నందు ఉన్న ఏకలవ్య చిల్డ్రన్ హోమ్లో ఏర్పాటు చేశారు. ఈ హెల్త్ క్యాంపు జేసీఐ రాజమండ్రి సంస్థ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ మెగా చిల్డ్రన్ హెల్త్ క్యాంప్ని ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రాజమండ్రి వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపు ద్వారా ప్రత్యేకించి పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై దృష్టి సాధించడం జరిగిందని ఎండీ అమీర్ పాషా వివరించారు. ఈ హెల్త్ క్యాంప్లో పిల్లలకు జనరల్ హెల్త్ చెకప్తో పాటు ఊపిరితిత్తుల పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, చర్మ వ్యాధులు వాటిపై ప్రత్యేక దృష్టి సాధించడం విశేషం. నమస్తే అండి, నేను డాక్టర్ సంకా పాపారావు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, శ్రీ నిత్య క్లినిక్ దానవేట. ఇవాళ జేసీఐ రాజమండ్రి తరఫున సెకండ్ సండే 9వ తారీఖు మనం అక్కడ ఏకలవ్య చిల్డ్రన్ హోమ్లో మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాం చిల్డ్రన్కి. ఇందులో ముఖ్యంగా ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ నుంచి మేడం వచ్చారు, డెంటల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ జాక్సన్ సార్ వచ్చారండి. మొత్తం 75 మెంబర్స్కి స్క్రీనింగ్ చేయడం జరిగింది. నేను పల్మనాలజీ డిపార్ట్మెంట్ నుంచి పీఈఎఫ్ఆర్ చెక్ చేశాను పల్సర్, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ నుంచి సార్ భాస్కర్ రాజు హాస్పిటల్ నుంచి వచ్చారండి సార్. సో ఇవాళ చిల్డ్రన్ని హెల్తీగా వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడం కోసం చిల్డ్రన్ని కాన్సన్ట్రేట్ చేశాం. మేము జేసీఐ ఆర్గనైజేషన్ రాజమండ్రి నుంచి వచ్చామండి. అనీషా ఆఫ్థల్మాలజిస్ట్, పివైఎన్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈరోజు చిల్డ్రన్స్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఒక దగ్గర 70 మెంబర్స్ వచ్చి ఉంటారు. సో వాళ్ళందరికీ విజువల్ ఎక్యూటీ, యాంటీ సెగ్మెంట్ అండ్ కలర్ విజన్ చూసాము. కొంతమందికి వచ్చేసి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నాయి. అది యూజువల్గా 7 years వాళ్ళు డిటెక్ట్ చేయలేదు. స్కూల్ గోయింగ్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ అబ్జర్వ్ చేసి చెప్తారు. అప్పటికి రిఫ్రాక్టివ్ పవర్ బాగా పెరిగిపోయి దే విల్ బి ఎఫెక్టెడ్, ఆంబ్లియోపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే విజన్ లాస్ ఉంటుంది. సో ఇలా క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే ముందే ఆ విజన్ లాస్ మనం డిటెక్ట్ చేసి వీ కెన్ గివ్ స్పెక్టికల్స్. అప్పుడు ఆ ఆంబ్లియోపీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో దీస్ క్యాంప్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు ద చిల్డ్రన్. చిల్డ్రన్ని స్పెసిఫిక్గా ఫోకస్ చేయడానికి కారణం ఏముందో మేడం ఈరోజు? యూజువల్లీ చిల్డ్రన్ని ఐ ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళరు, బికాజ్ వాళ్ళు కంప్లైంట్ చెయ్యరు కాబట్టి. అడల్ట్స్ అంటే నాకు కనిపించట్లేదని వాళ్ళు చెప్పి వాళ్ళు వెళ్తారు. చిల్డ్రన్ యూజువల్గా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అసలు అలా కనిపించాలని కూడా తెలియదు కదా. సో అలా క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు మనం ముందే చెక్ చేస్తాం కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదేనండి, అడల్ట్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, నాకు ఇలా కనిపించట్లేదని వాళ్ళు చెప్పి హాస్పిటల్కి వస్తారు. చిల్డ్రన్ ఏంటంటే వాళ్ళకి అసలు ఇంత కనిపించాలి అని కూడా వాళ్ళకి తెలియదు కదా. చిల్డ్రన్కి వాళ్ళేంటికి కంప్లైంట్ చేయరు నాకు ఇలా కనిపించట్లేదని. అండ్ మోస్ట్ చిల్డ్రన్ షై ఫీల్ అవుతారు ఇలా నాకు కనిపించట్లేదని చెప్పడానికి కూడా. సో ఇలా చెక్ చేస్తే మనం ముందే. జేసీఐ రాజమండ్రి ఆర్గనైజేషన్ వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు కమ్యూనిటీ డెవలప్మెంట్లో, సొసైటీలో జరుగుతున్న ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా జేసీఐ రాజమండ్రి కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతుంది. దాంట్లోనే భాగంగా ఈరోజు పిల్లలకి మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా రాజమండ్రి మారుమూల ప్రదేశమైనటువంటి వాంబే గృహాలైనటువంటి ప్రదేశంలో. అక్కడ చాలామంది పిల్లలు అన్హైజీన్గా ఉంటారు. ఆ పిల్లలకి మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి కంటి పరీక్షలు, అలాగే జనరల్ హెల్త్ చెకప్, స్కిన్కి సంబంధించి కావచ్చు, అలాగే పల్మనాలజీ, హార్ట్, లంగ్స్ యొక్క కెపాసిటీ, అనే దాంతోపాటు డెంటల్ సంబంధించింది కూడా ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏకలవ్య చిల్డ్రన్ హోమ్ అని ఉందండి. ఆ ఏకలవ్య చిల్డ్రన్ హోమ్లో జేసీఐ రాజమండ్రి వారు ఈరోజు క్యాంప్ పెట్టారు. సుమారు ఈ క్యాంప్కి 100 మంది పిల్లలు, మరో 20 మంది పెద్దలు కూడా ఈ క్యాంప్ యొక్క బెనిఫిట్స్ని వాళ్ళు పొందడం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని మాకు ఇక్కడ ప్రొవైడ్ చేసి ఈ డాక్టర్స్ని ఫెసిలిటేట్ చేసిన మరియు ముఖ్యమైనటువంటి జేసీఐ రాజమండ్రి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే జేసీఐ ఆర్గనైజేషన్ కూడా, అలాగే లచ్చిరెడ్డి గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి, నేను అనంత్ శ్రీనివాస్ రెడ్డి, జేసీఐ రాజమండ్రి 2025 ప్రెసిడెంట్. ఈరోజు చిల్డ్రన్కి మెగా హెల్త్ క్యాంప్ జరపడం జరిగింది. ఇది షెల్టర్ వెనకాల ఉన్న వాంబే గృహాల దగ్గర ఏకలవ్య చిల్డ్రన్స్ హోమ్ దగ్గర జరపడం జరిగిందండి. ఈరోజు సుమారు 100 మందికి పైగా చిల్డ్రన్స్ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ మనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ మా జేసీఐ రాజమండ్రి తరపున కృతజ్ఞతలు. మరియు ఈ కార్యక్రమం దగ్గర నుండి నిర్వహించిన మా అమీర్ పాషా గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకున్నామండి. థ్యాంక్ యూ. చిల్డ్రన్ జరిగింది మన షెల్టర్ వెనకాల ఉన్న ఆహో ఏరియాలో. అది కూడా ఏంటంటే జేసీ ఆధ్వర్యంలో. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అండ్ ఇట్ హెస్ టు కంటిన్యూ ఫర్ మోర్ ఆల్సో. అండ్
ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వీటికి కూడా చిన్నపిల్లలు కండక్ట్ చేస్తే కనుక మనకి ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఉంటుంది జబ్బుల నిర్ధారణ వీటికి కూడా. సో థ్యాంక్ యూ. ఓకే 1 2 3 అనగానే నా కన్సల్ట్ చూపిద్దాం. 1 2 3 ఓకే వన్స్ అగైన్ ఫోటోకి. రోడ్డు రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి వై జంక్షన్లో గల ఆనం రోటరీ క్లబ్ హాల్లో ఏపీ ట్యాక్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలో రవాణా రంగ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఈ పథకంపై దృశ్య ప్రచారం చేశారని అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో 15,000 గ్రీన్ ట్యాక్స్ వెసులుబాటు సంక్షేమ బోర్డు ఏర్పాటుతో ఆ ప్రకటన చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా ఒక గౌరవం గుర్తింపు ఉండాలని క్షీరాభిషేకం చేయాలని నిర్ణయించడం చాలా మంచి పద్ధతి. అటువంటి ఆలోచన మన సోదరులకు వచ్చిందంటే వాళ్ళు గుర్తించారు. ఏదైనా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారే చేస్తారు, అలాగే లోకేష్ గారు సపోర్ట్గా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే శక్తి కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని ప్రూవ్ చేసుకుంటూ రావడం వల్ల మన వాళ్ళకి ఇంకా గౌరవం, మర్యాద, అభిమానం ఈ కూటమి ప్రభుత్వం మీద పెరిగింది. అందుగురించని ఈ రోజున ఈ సోదరులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్ కానీ క్షీరాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం. టీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఈశ్వరి ఫార్మ్స్ అధినేత తాడాల చక్రవర్తి నర్సరీ నందు సోమవారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కూటమి నాయకులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వేణు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని కడియం మొక్కల వనంలో పాల్గొన్నాం. తాడాల విష్ణు చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చక్రవర్తిని ముందుగా అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కడియం నర్సరీలో మానవాళికి ఎంతో ఉపయోగకరమైన ఆక్సిజన్ అందించే ఈ మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ కడియం నర్సరీలు, అలాగే ఇక్కడ వీటిని ఉత్పత్తి చేస్తున్న ముఖ్యంగా నర్సరీ రైతులను అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మా పార్టీ నాయకులు తడాల చక్రవర్తి గారు వారి నర్సరీ నందు ఇవాళ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మా పార్టీ నాయకులే కాకుండా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలను కూడా ఆహ్వానించి వనసమారాధన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వృక్షరాజ్యమైనటువంటి అంటే కార్తీక మాసానికి ప్రతీక అయినటువంటి వృక్షరాజ్యం, వృక్షానికి పూజ చేయటం అనేటువంటిది ఆనవాయితీ. మనకు ఒక ఆర్యోక్తి ఏమిటంటే వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. స్వార్థం లేదు, నిస్వార్థంగా వాటి ధర్మాన్ని వృక్షాలు పాటించడం వల్ల మనం జీవిస్తున్నాం. అది యథార్థకాలం. అంటే వృక్షాలు ఏం చేస్తున్నాయి, వాటి ధర్మం ఏమిటనంటే వృక్షరాజ్యం సూర్యకాంతిని స్వీకరించి మన ప్రాణవాయువుని దానం చేస్తుంది. మన ప్రాణవాయువుని మనకు దానం చేస్తుంది.
మండలంలో ఇనుగంటివారిపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్మన్ కండవల్లి లక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడారు. సందర్భంగా కండవల్లి లక్ష్మి తెలియజేస్తూ అక్టోబర్ 24న కొందరు యువకులు గంజాయి నాటుసారా సేవించి ఇక్కడ సారా గంజాయి అమ్మకాలు చేయరాదని అడిగినందుకు విచక్షణ రహితంగా వేమగిరి సూరిబాబుకు కాలు చిట్కన వేలు విరగొట్టారని, గంజాయి మత్తులో ఆడపిల్లలను ర్యాగింగ్ చేయవద్దని అడిగినందుకు ఇనుమూర్తి జ్యోతిని చెయ్యి విరిగేలా కొట్టారని, అలాగే ఇనుమూర్తి నాగభూషణాన్ని కవ్వుకు దెబ్బలు కొట్టారని, ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు దళితులకే జరగటం చాలా బాధాకరమని కండవల్లి లక్ష్మి అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కండవల్లి లక్ష్మి. రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా మీడియా ముందుకు రావడం జరిగిందండి. సీతానగరం మండలం ఇనుగంటివారిపేటకు చెందినటువంటి ఇనుమర్తి జ్యోతి, వేమగిరి సూరిబాబు, ఇనుమర్తి సోమరాజు, ఇనుమర్తి నాగభూషణం, గోరెంట్ల రజని, వీళ్ళ 5గురు కలిసి ఇంకా కొంతమంది మా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది నా దగ్గరికి రావడం జరిగిందండి. వాళ్ళకి మొన్నటి దినాన్ని వీధి సోమయ్య, వీధి నాని, తమిర్సి బాలు, వీధి అరుణ వీళ్ళ 4 దాడి చేసి భయంకరంగా కొట్టడం జరిగిందండి. చెయ్య కూడా విరిగిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ కూడా అయ్యింది. అలాగే ఇంకొక ఆయనకి కాలు ప్యాచ్ రావడం కూడా జరిగింది. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మొన్నటి దినాన్ని మాకు న్యాయం జరగలేదని వారు నన్ను సంప్రదించారు. తరువాత మా దళిత నాయకులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. ఏమైందమ్మా అంటే, మాకు న్యాయం జరగలేదండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తరపు నుంచి కానీ గ్రామం తరపు నుంచి కానీ మాకు న్యాయం జరగలేదు లక్ష్మి గారు అని నాతో పాటు కొంతమంది దళిత నాయకులకు కూడా తెలియచేయడం జరిగిందండి. అయితే నేను వెంటనే స్పందించి ఈరోజు ప్రెస్ మీట్. నమస్కారం అండి. మాది ఇనుగంటివారిపేట అండి. మొన్న 24వ తారీఖున అయితే మాకు ఇలాగా గొడవ జరిగిందండి. ఆ గొడవలో అండి ఆడదాన్ని కూడా చూడకోకుండా ఆ అబ్బాయి ఇష్టం వచ్చినట్టు కొట్టాడండి. వీధి స్వామి అండి, వాళ్ళ అబ్బాయి నాని, చిన్న కుమారుడు అరుణ్ అండి, తమిర్సి బాలు, వీళ్ళు 4 కొట్టారండి. కొడితే సర్లేనేసి మేము అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను కేసు పెట్టామండి. ఈ రోజుకి 15 రోజులు అయిపోతున్నా కానీ దానికి రెస్పాన్సిబుల్ లేదండి. అలాగని మా నాయకులు ఉన్నారని మా నాయకుల దగ్గర కూడా వెళ్ళామండి. మేము మా మొదటి కాడ నుంచి కూడా ఎప్పుడు కూడా మేము తెలుగుదేశంలోనే ఉంటామండి. మా అల్లుళ్ళు కానీ మా అమ్మాళ్ళు కానీ మొత్తం అందరం కూడా తెలుగుదేశంలోనే ఉంటామండి. తెలుగుదేశం నాయకుల దగ్గరికి మేము వెళ్ళామండి. ఆయన వాళ్ళ మందిని కూడా మాకేమీ న్యాయం జరగలేదండి. ఇంకా అందుకు నిన్న మేడం గారు ఎవరో చెప్పారండి, ఇలాంటి ఫలానా దిక్కున ఉన్నారు, అమ్మగారు చేస్తారని చెప్పారండి. దాని గురించి నేను మేము అమ్మగారి దగ్గరికి వెళ్ళామండి. ఆవిడ తెల్లారకుండా ఆవిడ వచ్చి అసలు ఆవిడ మాకు ఇప్పుడు దాకా తెలవలేదండి అసలు ఆవిడ ఎవరో కూడా. అలాంటిది నిన్న మేము వెళ్ళి మేము చెప్పిన వెంటనే ఆవిడ వచ్చి మా చర్య తీసుకున్నారండి. ఆవిడ తీసుకుని మా కోసం ఎంతోగానో పోరాడుతున్నారు. మాకు న్యాయం కావాలండి. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే, నేను పనిలోకి వెళ్ళకపోతే నాకు గడవదండి. అలాంటిది ఇప్పుడు నేను ఇంటికాడ కూర్చుంటున్నానండి, నాకు తింటా కూడా ఏమీ లేదండి. ఇది చెయ్యండి, గుర్తు నరం నలిగిపోయింది సార్, గుర్తులు నరం నలిగిపోయింది సార్. నరం నలిగిపోతే 4 వారాల దాకా కొట్టెప్పకూడదు అన్నారండి. 4 వారాలు నేను ఇంటి దగ్గర కూర్చోవాలండి. మా తమ్ముడు సూరిబాబుకి ఈ బొట్టనీళ్ళు ఇది సిక్నీళ్ళు అయితే అండి ఇరిగిపోయిందండి. ఆ పిల్లడికి వాడేస్తారు, హాస్పిటల్లో ఉన్నాడండి. ఇంకా అబ్బాయి ఇంటికి కూడా రాలేదండి. మా మధ్యగారు సోమరాజుకి గూళ్ళు ఇంక ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. కుక్కలు ఇడుచుకొచ్చినట్టు ఇడుచుకొచ్చి కొట్టేస్తుంటే ఎవరు అడ్డం అక్కడ అడ్డం వెళ్ళటానికి ఎవరు లేరండి. ఆ టైం మధ్యాహ్నం మాటలు ఆ శివర్ణ మాది రాజమండ్రి అండి. మా మావయ్య ఊరు ఇనుగంటివారిపేట. మా అన్ని కొట్టుకుంటా తీసుకొచ్చి ఇక్కడ సంతురాలు కాడ పాడేసేటప్పటికి బయటకు వచ్చానండి. నేను వచ్చేటప్పటికి ఎట్టి ఇలా కొట్టేస్తున్నావు అంటే, ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు ఎవరికి వెళ్ళిన పచ్చి బూతులు ఆడాడండి. అదైతే అలా కొట్టడం వల్ల పని ఎట్టి మీరు గంజాయి తాగుతారంటే, మీరు మందు అమ్ముతారంటే పేట అంతా చెప్పుకుంటున్నారని అనేటప్పటికి ఎవరికి వెనువని పచ్చి బూతులు ఆడిస్తారండి. ఆడేటప్పటికి మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేటప్పటికి వాళ్ళు కూడా చాలా బేవచ్చంగా తిట్టి వాళ్ళ లైటీలు గట్ట సింపేశారండి. చాలా దారుణంగా మరి తిట్టారు. మా అన్ని గట్ట కాలు క్యాన్సర్ అయిపోయిందండి, చిట్లిపోయింది. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మరి వాళ్ళకి సరైన శిక్ష పడాలని లక్ష్మీ మేడం గారి దగ్గరికి వెళ్ళామండి. ఆల్రెడీ ఇక్కడ వాళ్ళందరినీ పెద్దలందరినీ పెట్టాం కానీ మాకు న్యాయం జరగలేదు. ఆ మేడం గారి ద్వారా మేము న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చి మేము ప్రయత్నిస్తున్నామండి. మరి మీరు న్యాయం చేయాలని
మా పోలీసు వారు కూడా మీరు చర్య తీసుకుంటా లేదని మాకు తీసుకొచ్చి మేము మేడం దగ్గరికి వెళ్ళామని మేడం గారు వచ్చి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. గోరంట్ రజని. నమస్కారం అండి, నా పేరు వెంకటలక్ష్మి అండి. ఎనగంటవరం గ్రామంలో నెల 24వ తారీఖు శుక్రవారం నాడు సాయంత్రం గొడవ జరిగిందండి. ఈ గొడవ జరిగే టైంలో నేను వేరే ఊర్లో ఉన్నాను. ఇలాగా నాతో మాట్లాడుతున్నారు మా ఆయన గారు. ఇలాగ ఏదో ఇక్కడ మా అన్నని కొట్టి తమిళ హాల్ దగ్గర పాడేశారంట. మా సిస్టర్ వాళ్ళు చూడటానికి వచ్చారు. ఎంతగానే వాళ్ళు చూడటానికి వచ్చాక అతను కొట్టేశారని ఇంట్లోంచి బయటకు వచ్చాడంట. ఏం జరుగుతుంది ఏంటని వచ్చేటప్పటికి నువ్వెవడరో చెప్తా కానీ ఇతను కూడా దారుణంగా కలిపి కొట్టేస్తారండి. ఎందుకు కొట్టారని నేను వచ్చి అడిగితే నువ్వు అలా చేస్తున్నావు, ఇలా దుర్భాషలు, నేను మామూలు మాటలు కాదండి, అంటే ఇంకా కాపురం చేయవసరం లేదనమాట. అలాంటి దుర్భాషలు ఆడి అవమానపరిచారండి. మామూలుగా కాదు. ఏమన్నా అంటే నువ్వేం చేయగలదు, మీ వల్ల ఏమవ్వదు, మేము ఎంతో మాకు బోర్డు ఉంది, మీకు ఏముందన్న అక్కడికి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద కట్టి చర్యలు తీసుకోవాలని మేడం గారి దగ్గరికి వెళ్ళామండి. పోలీస్ కేసు పెట్టాము. దానివల్ల ఏం ఉపకారం లేదు. ఊళ్ళోకి కూడా వెళ్ళాము. ఊళ్ళో కూడా ఏమంటున్నారంటే మేము ఉన్నాం కదా, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన పని ఏమొచ్చింది, మేము తీరుస్తాం కదా అంటున్నారు. వాళ్ళు కూడా ఎటువంటి న్యాయం చేయట్లేదని లక్ష్మీ మేడం గారి దగ్గరికి వెళ్ళామండి. నేను సాయంత్రం మేడం గారు ఏమంటున్నాయి స్పందన చేసి ఇంకా మా గ్రామం రావడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం జరిగించండి, మాకు వయసు వచ్చిన బిడ్డలు ఉన్నారు, మా ఇంటి పక్కన వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారం చేయకూడదు, సారా వ్యాపారం చేస్తున్నారండి. ఇంకా యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా గంజా వ్యాపారం చేస్తున్నారు. బాలు నాని వీళ్ళు కూడా వ్యాపారం చేయకూడదండి. మాకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు తాగాక ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. అలాంటి సందర్భంలో నలుగురిని కలిపి కొట్టారంటే ఎవరో 3 మంది చెప్తున్నారండి సాక్షులు. అయినా సరే వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవుతలేదు. పోలీసులు కూడా ఏదో టీజీ తీసుకుంటున్నారు. ఆడమడిచిని కొడతాం ఏంటని ఇప్పుడు కూడా అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. మేము ఎంతవరకు వెళ్ళాలన్నా వెళ్తాం, మాకు న్యాయం కావాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఇనుమూర్తి వెంకటలక్ష్మి. నేను లేదమ్మా, ఇలా కూర్చున్నాను. నేను మంచికాడ అలాంటి దూరం కుట్టుకుంటే కుట్టుకుంటారు, ఇంటిలో కుట్టుకుంటున్నారు, తాగేసి ఏడుస్తున్నారు. ఎవరిని కొట్టుకుంటా తీసుకొచ్చేస్తారా? ఈ కుర్రోళ్ళని ఆడు సూర్యబాబు ఒకడు, ఇంకోడు రాజముఖ కుర్రోడు అంటే ఎవడో, ఇంకోడు ఎవడో ఆడు ముగ్గురిని కొట్టుకుంటా తీసుకొచ్చేస్తున్నాడు. తీసుకొచ్చారా ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు కోత కాదు కానీ వేరే పేషెంట్ లేవు కదరా, ఎదవల్లారా, ఇక్కడ కూర్చొని చూస్తున్నానా ఎదవల్లారా అని చెప్పేసి తిట్టాను. తిన్నా నేను లేకలాను. అమ్మా ఎలా కాకలు నా చేయలేను, ఆయన లెక్క నా దగ్గర వయసు లేదు, నేను లేకలాను. లెక్క చేయలేదు, ఆయన లెక్క చేయలేదు, అది లెక్క చేయలేదు. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆహ్వానం మేరకు ప్రముఖ నాయనార్ల చరిత్రకారిణి, ఆధ్యాత్మిక ప్రవచనకర్త అరుణాచల మాధవి అమ్మ జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నది తీరాన ఉన్న శివకేశవుల క్షేత్రం దర్శించుకున్నారు. వారికి ఆ క్షేత్రం యొక్క విశిష్టత, కోటి పార్థివ లింగాల తయారు చేసి ఏలేరు నదిలో నిక్షిప్తం చేయడం, శివకేశవుల విగ్రహ ప్రతిష్ట, త్వరలో జరగబోయే కోటి రాతి లింగాల ప్రతిష్ట గురించి, ఆలయ విశిష్టత గురించి మాధవి అమ్మకి ఎమ్మెల్యే నెహ్రూ తెలియజేశారు. జ్యోతుల నెహ్రూ మణి దంపతులు ఆమెను ఘనంగా సత్కరించి స్వాగతించి ఆలయమంతా తిలకింపజేశారు. జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాసంలో ఆఖరి సోమవారం రోజున శివకేశవులిరువురికి ఒకేసారి పంచామృత అభిషేకాలు, ఏలేరులో ప్రవహిస్తున్న నదీ జలాలతో 108 బిందెలతో జలాభిషేకం మహోత్సవం గురించి అమ్మకు తెలియజేశారు. కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని మానవ జన్మ ఎత్తిన తరువాత శివ అనే 2 అక్షరాల నోటిని పలకటం అనేది పరమేశ్వరుని యొక్క పరమ అనుగ్రహానికి తార్కాణం. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో జగ్గంపేట మండలంలో ఇర్రిపాక అనే గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శివకేశవులు, కోటిలింగాలు, జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠితమై భక్తులను అనుగ్రహించడానికి శివ అనే పేరు ఎక్కడెక్కడైతే ఉందో వారికి సంబంధించిన అధిష్టాన దైవాలు ఇక్కడ ప్రతిష్ఠ అవటం, దానికి ఎంతో పెద్ద సంకల్పం. అంటే బయట వ్యవహారానికి ఎన్నో సంకల్పాలు చేస్తాం, అవి నెరవేరినా నెరవేరకపోయినా మన కర్మలే అని ఊరుకుంటాం. కానీ ఇక్కడ పరమేశ్వరుని యొక్క అపారమైన అనుగ్రహం ఉంటే గాని
ఒక్క చోటన ఒక్క శివలింగం దొరికితేనే జీవిత పంట పండిపోతున్నప్పుడు ఇంతమంది దైవాలు, అధిష్టాన దైవాలు ఇక్కడ వచ్చి ప్రతిష్ఠితం అవటం అనేది ఆయన జ్యోతిర్మయి నెహ్రూ గారు శాసనసభ్యులు, ప్రస్తుత టీటీడీ మెంబర్గా చేస్తున్న ఆయనకి మాత్రమే సాధ్యం అని అనేటట్టుగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందటమే కాకుండా ఇక్కడ పరమ అనుగ్రహమైన విషయం ఏంటంటే ఏలేరు జలాలు, ఆ నదీ జలాలు పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటూ స్ఫురిస్తూ వెళ్తున్నాయి భక్తుల్ని పునీతం చేయటానికి. ఇప్పుడే చెప్తున్నారు స్థానికులు, 365 రోజులు నదీ జలం ఉండటం అనేది ఎంతో గొప్ప విశేషం. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో భక్తులందరూ ఇక్కడ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవటమే కాకుండా ఇంతమంది జ్యోతిర్లింగాలే కాదు, కోటి లింగాలే కాదు, వీరందరి అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవిత్రమైన కార్తీక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ 12వ ర్యాలీ. రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. మున్సిపల్ కార్పొరేషన్ వారు కుక్కల కోతులో భిక్షాటన చేయు వారి బెడద నుంచి రాజమహేంద్రవరం ప్రజలను రక్షించాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. రైల్వే స్టేషన్లో కుక్కల బెడద నివారించాలి. నగరపాలక సంస్థ కమిషనర్కి రైల్వే అధికారులు సలహా సంఘ సభ్యులు వినతి. కోతులు, కుక్కలు, పందుల బెడదను నిర్మూలించాలి. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించిన మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.